సో హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. లెట్స్ బిగిన్ ద షో. నేను చెప్పినట్టే ఈరోజు కూడా నేను మళ్ళీ షాప్కి వెళ్తున్నా. మార్నింగ్ నుండి మ్యాక్సిమం ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నా ఫాస్టింగ్. జస్ట్ వాటర్ మాత్రమే తాగుతా, ఏం తినను, పాలు కూడా తాగాను. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం నేను చేయగలుగుతానా చేయలేనా. సో నేను ఇప్పుడైతే బైక్ లేదు నా దగ్గర, కార్ తీయను, ఎందుకంటే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది షాప్ దగ్గర. ఇక్కడ నుండి షాప్ వరకు మళ్ళీ నడుచుకుంటూ నేను అట్లా అనేసి సేమ్ 1 కిలోమీటర్ నడవాలి. శివాలయం దగ్గర చిన్న చిన్న క్రౌడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే భక్తులు రావడం స్టార్ట్ అయ్యారు. ఈ కార్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసేసారు. నేను ఎందుకు వెళ్ళట్లేదు గుడికి అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను గుడి దగ్గర వరకు వెళ్తున్నాను కానీ గుడి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. అందుకే నేను ఈసారి కూడా వెళ్ళట్లేదు. ఇంకా బయట కనిపించట్లేదు కానీ గుడి లోపల చాలామంది ఉన్నారు చూడండి. ఇంతకుముందు వస్తుంటే అక్కడ పక్కన చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఒక ఆమె ఏమంటుందంటే, ఐఎమ్ వాట్ టెల్ రే, ఐఎమ్ జస్ట్ నో టెల్ నో అంటే, నేను ఏం చెప్పలేదు కదా అని అర్థం దానికి తెలుగులో. అంటే అంత క్యూట్గా మాట్లాడుతుంది, ఇంగ్లీష్ రాకపోయినా కానీ ట్రై చేస్తున్నారు. చిన్నప్పుడు నేను ఇంకా దారుణంగా బీభత్సంగా మాట్లాడినా, అది దారుణమైన ఇంగ్లీష్. అది సక్సెస్ఫుల్గా సగం దూరం మన పాదాల మీద నడిచినాం అన్నమాట, ఇంకా సగం మిగిలింది. నిజంగా చెప్తున్నా, ఈ కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేసి మొత్తం స్ట్రెంత్ అంతా కోల్పోయినా. నేను అట్లీస్ట్ 1 కిలోమీటర్ కూడా నడవలేకపోతున్నా. నేను మా ఏరియాలో ఇంతలా వాక్ చేయడము చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్నా అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ మై బీటెక్ అండ్ జాబ్ లైఫ్ మొత్తం హైదరాబాద్లోనే గడిపోయింది. సో ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తా, అప్పుడు కూడా నేను బైక్ మీదనే తిరుగుతాను. ఇంతలా వాక్ చేయడం చాలా ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఈ గల్లీలో ఎన్నో మాకు మధురానుభూతులు ఉన్నాయి. ఎందుకంటే పక్క గల్లీలో మా ఇల్లు, ఈ గల్లీలో మా స్కూల్ అన్నమాట. ఒకప్పుడు మా పాత చిన్నప్పుడు 6th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాం. బట్ ఈ స్కూల్ ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయింది. నాకు కనిపించే లాస్ట్ బిల్డింగ్ మా స్కూల్. నా చైల్డ్హుడ్ మొత్తం ఇదే గల్లీలో అయిపోయింది. ఇటు సైడ్ మా షాప్ ఉంటుంది, అక్కడ కొంచెం ముందు రైట్ సైడ్ గల్లీలో మా ఓల్డ్ హౌస్. మేము ఆల్మోస్ట్ 3 రెంటెడ్ హోమ్స్లో ఉన్నాము కరీంనగర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మేము ఉన్నది మా ఓన్ హౌస్ అన్నమాట. గైస్, ఫైనల్లీ షాప్కి అయితే రీచ్ అయిపోయినా. కొంచెం మర్చిపోయినా, ఎందుకంటే ఏం తినలేదు కదా. మమ్మీ ఇన్ అవర్ షాప్. మర్చిపోయి ఉంటే అన్నీ చూసుకో, తగ్గి కదా తీసుకో, మార్కెట్ ఉంటాయి. షాప్ ఉండే బెనిఫిట్ ఉన్నాయి, అన్ని షాప్లోకి వెళ్ళి వేసుకపోతుంది మమ్మీ. నాన్న షాప్లో టిఫిన్ చేస్తుంది. నేను తీసుకున్నాను వస్తువులు షాప్లా కన్నా ఆయిల్, కొబ్బరికాయలు అన్నిటికీ పైసలు పెట్టిపోతుంది. ఫోన్ పే నీ ఫోన్ పే లేదు. గైస్, ఇప్పుడే షాప్ నుండి ఇంటికి వచ్చిన చిన్న పని మీద. వస్తుంటే దారిలో మమ్మీ కల్పించింది. మమ్మీని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను మళ్ళీ షాప్కి వెళ్ళిపోతున్నా. ఈరోజు మధ్యాహ్నం అక్కడనే, సాయంత్రం అక్కడనే. షాప్లో నేను ఎక్కువ వ్లాగ్ తీయలేకపోతున్నాను, ఎందుకంటే కస్టమర్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్తో వ్లాగ్ తీసుకుంటుంటే కొడతాడు నాన్న, అందుకే తీయట్లేదు ఎక్కువ. ఇది ఎట్లా వండుకున్నాను కుక్కగాడు. ఇది ఫుల్ బిస్కెట్ అయితే తింటలేదు, మళ్ళీ సగం అయితే తింటున్నాం. ఇది కూడా తింటలేదు. ఫాస్టింగ్ ఎఫెక్ట్ ఏమో లైట్గా హెడేక్ వస్తుంది నాకు. ఓన్లీ వాటర్ మాత్రమే తాగుతున్నా. మళ్ళీ నిన్న మొత్తం నిల్చొనే ఉన్నా కదా, కాళ్ళు వస్తున్నాయి కూడా. సో గైస్, మేము లంచ్ చేసి వచ్చినాం, బట్ నేనేం తినలేదు. నాన్న కూడా లంచ్ చేసిన, మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు 6:30, 7 వరకు ఇక్కడనే ఉంటాం. మళ్ళీ తర్వాత ఇంట్లో పూజ ఉంటుంది, ఆ పూజ కోసం వెళ్తాం. అప్పుడు ఈరోజు అనుకున్నా కొంచెం ఎక్కువనే కస్టమర్స్ వచ్చారు. ఇట్స్ 5 o'clock. టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. నేను ఇంకా షాప్ దగ్గరే ఉన్నా, అంటే కొంచెం బయటకు వచ్చిన. అప్పటి నుంచి కొద్దిగా నిల్చొని అలసిపోయి కొద్దిగా బయటకు వచ్చిన, అంటే వేరే ప్లేస్కి వచ్చిన. ఈ మా షాప్కి కొంచెం దగ్గరే ఉంటుంది.
ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. పొద్దున్న నుంచి వాటర్ మీదనే ఉన్నా, జస్ట్ వాటర్ తాగుతున్నా. ఆకలి మాత్రం ఒక రేంజ్లో అవుతుంది నాకు. అంటే 12 o'clock వరకు ఆకలి అయింది, కొంచెం అయింది. 1 o'clock వరకు చచ్చిపోయింది ఆకలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఆకలి అవుతుంది. రేపు మార్నింగ్ వరకు ఎట్లుండాలో అర్థమవుతలేదు. జస్ట్ వాటర్ తాగుతున్నా అప్పటి నుంచి. ఈ ఏరియాలో ఎవ్వరు ఉండరు, ఇక్కడ కూడా వస్తున్నారు నేను బ్లాగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి. ఐ థింక్ దిస్ ఫాస్టింగ్ ఈజ్ వర్త్ ఇట్. అంటే ఖచ్చితంగా ఎవరైనా ఒక మంత్లో ఒక రోజు ఖచ్చితంగా కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటే హెల్త్కి కూడా మంచిది. అది వాటర్ తాగైనా కానీ కొందరైతే వాటర్ కూడా తాగరు, మొత్తం కంప్లీట్ ఫాస్ట్ ఉంటారు. ఎట్లుంటారో నాకు అసలు తెలియదు. అది హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈరోజు అర్థమైంది, నాన్న రోజు ఎంత కష్టపడతాడు షాప్లో. ఇద్దరం ఉంటేనే మాకు మేనేజ్ అవ్వట్లేదు, అట్లాంటిది నాన్న ఒక్కడే ఉండి అందరినీ, ఒకవేళ కస్టమర్స్ ఎక్కువ వస్తే వాళ్ళందరినీ మేనేజ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా, డబ్బుల దగ్గర కానీ కస్టమర్స్ తీసుకునే వస్తువుల దగ్గర కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన ఎవరెవరికి ఏమేమి కావాలో సరుకులు అవన్నీ ఇచ్చేసి మామూలు కష్టం కాదు అది. అండ్ మళ్ళీ కూర్చోవడం తక్కువ, నిల్చోవడమే ఎక్కువ. పొద్దున్న నుంచి రాత్రి దాకా మ్యాక్సిమం నిల్చొని చిన్న ఏరియా అది. మా షాప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. చిన్న ఏరియాలో అక్కడికి ఇక్కడికి తిరుగుతూ వర్క్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అసలు మా నాన్నకి. ఈ వర్క్ మా నాన్న ఆల్మోస్ట్ 25+ years నుంచి చేస్తున్నాడు. నేను పుట్టక ముందు నుంచి చేస్తున్నాడు ఈ వర్క్ని. ఎంత కష్టపడి ఉంటాడు మా నాన్న. ఎంత కష్టపడి ఉంటే మేము ఈ స్టేజ్లో ఉంటాం. గ్రేట్ అసలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ హిస్ సన్. జాబ్లో పని చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్న? ఈ షాపు పెట్టి 36 years అవుతుంది. షాపు పెట్టేప్పటి నుంచి నేనే పని చేసిన. 36 years. 36 years నుంచి షాప్ రన్ చేస్తున్నా. అప్పుడు ఈ రోడ్లలో ఈ డబుల్ రోడ్ లేదు, ఓన్లీ సింగిల్ రోడ్ ఉండే. కంకర్ రోడ్ ఉండే. అప్పుడు మొత్తం సిటీ వేరే ఉండే. 56 years అంటే 1990 నుంచి పనిచేస్తాను. 1990. 1990. 36 years. మీరు ఒకవేళ ఫాస్టింగ్ ఉండి మీ ముంగట ఇవన్నీ చిప్స్ ఇవన్నీ ఉంటే మీరు తింటారా? ఫాస్టింగ్ ఇష్టపడతారా? నేను పొద్దున్న నుంచి ఉన్నా వీటిని చూసుకుంటానే. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం, 6 అవుతుంది. ఇంటికి వెళ్ళి పూజ చేయాలి. పూజ చేసి నాన్న మళ్ళీ వస్తాడు. నేను మాత్రం రాలేను, ఇంకా ఫుల్ అలసిపోయినా, ఆకలి అవుతుంది బాగా, ఏం తింటే కదా. సో నేను రాను ఇంకా. మొత్తానికి ఇంటికి వచ్చేసినాం. ఊరగా ఆకలి అవుతుంది. నాకు అట్లా అనొద్దు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు అట్లా అనొద్దని చెప్తున్నాను నీకు, సరేనా? నేను అనట్లేదు. మమ్మీ పూజ చేసుకుంటుంది, ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటుంది, అన్నీ పెట్టుకుంది ఇక్కడ. అక్కడ యూట్యూబ్లో పాటలు పెట్టుకుంది, దేవుని పాటలు. నాకు కాపీరైట్ స్ట్రైక్ రావద్దు చెప్తున్నా. గాయస్, నా ఫాస్ట్ అయితే అయిపోయింది. నేను స్వీట్ తిన్నా. యాక్చువల్లీ 7 తర్వాత తినొచ్చని చెప్పారు, మమ్మీ కూడా తినమని చెప్పింది. సో నేను తినేసిన. టిఫిన్ కూడా వేస్తారంట కొందరు. నేను లాస్ట్ టైం టిఫిన్ కూడా వేసిన యాక్చువల్లీ. అవును, గుర్తొచ్చింది నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు మేబీ నేను టిఫిన్ చేసి పడుకుంటా. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నాకు 8:30కే నాకు మీటింగ్ ఉంది. సో అంత తొందరగా నేను వండుకోవాలంటే కష్టం. రేపు పొద్దుగాల నేను టిఫిన్ చేయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేస్తున్నా గైస్. సో గైస్, ఇప్పుడైతే 9:30 అవుతుంది టైము. నేను బాగా అలసిపోయినా, పడుకుంటా. ఇంకా మమ్మీ పడుకుంది, నాన్న పడుకుంటాడు, నాన్న కూడా పడుకుంటాడు. ఇంకా అందరికీ మరోసారి హ్యాపీ మహాశివరాత్రి. ఈ వీడియోకి ఇంత. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ అదర్ బ్లాగ్.